చిత్తూరు జిల్లాలో ఒక 90 ఏళ్ల ముసలమ్మ ఇల్లును కబ్జా చేయడానికి పాల్పడుతున్నటువంటి భాస్కర్ నాయుడు అరాచకాలపైన ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే అంటే కలెక్టర్ని ఆమె కలిసిన నేపథ్యంలో అంటే చిత్తూరు జిల్లా ఐరాల మండలం పూతలపుట్టు నియోజకవర్గం ఐరాల మండలం ఎగువ నాగులవారపల్లె గుండ్లపల్లె గ్రామంలో లక్ష్మమ్మ 90 సంవత్సరాలు. ఆమె ఇంటికి సంబంధించి రెండు సర్వే నెంబర్లు ఉంటాయి. ఒకటి 752 కింద కొంత భాగం ఇల్లు వస్తుంది, అదేవిధంగానే 842 కింద మరికొంత భాగం ఇల్లు వస్తుంది. అయితే 40 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు. అయితే ఆమె భర్తకు సంబంధించి చెంగమ్మ నాయుడుకి సంబంధించి అంటే ఆయన చనిపోక ముందు అంటే ఎవరైతే కబ్జా చేయడానికి పాల్పడుతున్న వ్యక్తి కూడా ఆమె అల్లుడు, స్వయాన అల్లుడే. ఆ అల్లుడే అంటే అప్పట్లోనే చెంగమ్మ నాయుడు దగ్గర దొంగ పత్రాలు సృష్టించి చెంగమ్మ నాయుడు దగ్గర ఇల్లు రాసుకోవడం జరిగింది. అయితే అందులో అంటే ఆయన రాసిచ్చిన సందర్భంలో ఒకటే ఉన్న ప్రాపర్టీలో ఆయనకు ముగ్గురు కూతుళ్ళు, లలిత కుమారి, పంకజమ్మ, హేమలత, ముగ్గురు కూతుళ్ళు. ఈ ముగ్గురు కూతుళ్ళకు సంబంధించి ఆస్తిని భాగాలుగా విభజన చేసిన సందర్భంలో ఆయన ఇల్లరికం వచ్చాడు కాబట్టి ఆ ఇల్లరికానికి సంబంధించిన భాస్కర్ నాయుడికి కూడా మరో అదనంగా ఒక భాగాన్ని రాసి ఇవ్వడం జరిగింది. అయితే ఇల్లుకు సంబంధించి లలిత కుమారి పేరుతో రాసిచ్చిన సందర్భంలో కొంత భాగం మాత్రమే కొన్ని హద్దులు పెట్టి, కొంత భాగం మాత్రమే కొన్ని చదరపు అడుగుల కిందనే ఆయనకి ఇల్లు రాసి ఇవ్వడం జరిగింది. అంటే ఇల్లుకు సంబంధించి దాన్ని మిద్దిల్లు అంటే విచారణ చేసిన సందర్భంలో అధికారులకి చెప్పిన దాని ప్రకారం ఒక మిద్దిల్లుని ఆయనకి వాళ్ళకి రాసి ఇవ్వడం జరిగింది. అయితే దానికి ఆ సమయంలోనే కుట్ర పడినటువంటి భాస్కర్ నాయుడు వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో చెంగమ్మ నాయుడు ఆయన చేత ఆ ఇల్లు రాసుకుంటూ దానికి చుట్టుకొలతల హద్దులు పెద్ద ఆమె ఉండేటటువంటి లక్ష్మమ్మ ఉండేటటువంటి ఇల్లును కూడా హద్దులు దాన్ని కనబరుచుకొని దానికి అవతల రోడ్డు వరకు కూడా రాసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అధికారులు విచారణ జరుపుతున్నారు. అంటే సహజంగా హద్దులు అంటే ఎలా ఉంటుంది అంటే చట్ట ప్రకారం ల్యాండ్ మార్క్ అంటాం. ఆ ల్యాండ్ మార్క్ ప్రకారమే హద్దులు రాసుకుంటారు. అయితే ఇక్కడ అప్పుడే కుట్ర పన్ని అంటే ఎంత దుర్మార్గంగా చూడొచ్చు మనం ఈ వార్త వింటే. అప్పుడే కుట్ర పన్నినటువంటి ఎవరైతే ఈ భాస్కర్ నాయుడు ఎవరైతే ఉన్నాడో అతను ఆ ఇల్లుకి సంబంధించి కుట్ర పన్ని ఆ రకంగా ఆ ఇల్లును అప్పట్లోనే రాసుకోవడం జరిగింది హద్దులు పెట్టి. ఇప్పుడేం చెప్తారు, హద్దులు పెట్టి అప్పుడే తన మామ చెంగమ్మ నాయుడు రాయిచ్చేశాడని అధికారులతో వాదిస్తారు. కానీ ఇక్కడ ఊరందరూ కూడా అది 40 ఏళ్లకు ముందు కట్టిన ఇల్లు. వాళ్ళు అంటే కష్టపడి చెంగమ్మ నాయుడు, లక్ష్మమ్మ సొంతంగా కష్టపడి కట్టిన ఇల్లు. అది అంటే భాస్కర్ నాయుడికి ఆల్రెడీ ఒక ఇల్లును రాసి ఇవ్వడం జరిగింది. అయినా కూడా కుట్ర పని ఇప్పుడు ఆ ఇల్లును పెద్ద ఉన్న ఇల్లును కూడా తనకే తన మామ రాసి ఇచ్చేస్తాడనేది అధికారులు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆ ఊర్లో అందరూ కూడా సాక్షి సంతకాలు కూడా ఆమెకి అంటే పెద్ద ఆమెకి లక్ష్మమ్మకి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు సాక్షి సంతకాలు కూడా ఎంఆర్ఓ అక్కడికి వచ్చి విచారణ చేసిన సందర్భంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రిటర్న్గా కూడా రాసి ఇవ్వడం జరిగింది. అయితే దానిపైన ప్రస్తుతానికి అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈలోపు అంటే ఇంత లోపల కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది పెద్దాం పైన, అదేవిధంగానే వాళ్ళ కుటుంబ సభ్యులపైన. అది విచారణ జరుగుతుంది అనుకోండి. అయినప్పటికీ కూడా దీని పూర్తి స్థాయిలో అంటే చూడొచ్చు, మనుషులు అనే వ్యక్తులు ఏ రకంగా అంటే బిడ్డనిచ్చి అదేవిధంగానే ఇల్లరికం తెప్పించుకొని దాని తర్వాత ఆస్తుపాస్తులు అంటే బిడ్డకు సపరేట్గా ఒక ఆస్తులు, అదేవిధంగానే ఇంటికి వచ్చినట్టు అల్లుడుగా ఇంటికి వచ్చేసాడు కాబట్టి ఇల్లరికం వచ్చాడు కాబట్టి అతనికి సపరేట్గా కొంత భాగం ఆస్తులు రాసిచ్చినప్పటికీ కూడా ఎంత నీచంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా పెద్ద ఉన్నటువంటి ఇంటిని కొట్టేయడానికి ఎన్నెన్నో కుట్రలు. ఒకవైపు కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి నోటీసులు పంపించడం, మరోవైపు అధికారులు వస్తే వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేయడం, రకరకాలుగా మాయ మాటలు చెప్పి ఇది కోర్టులో ఉంది, మేము కోర్టులోనే తేల్చుకుంటాం, మీరు ఇక్కడికి రావద్దని అంటూ కూడా వాళ్ళను భయభ్రాంతులు గురి చేసే రకంగా చేయడం. ఇదంతా కూడా నీచంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు. ఇంత అంటే ఆస్తి కోసం ఇంత దుర్మార్గంగా ఇంత నీచానికి ఒడిగట్టినటువంటి భాస్కర్ నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగానే కొడుకులపైన కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు మాత్రం పెద్ద ఆమెకి ఎవరైతే ఉన్నారో లక్ష్మమ్మ, ఎందుకంటే ఒకానొక దశలో అక్కడ వచ్చినటువంటి ఎంఆర్ఓ కూడా
అంటే వాళ్ళని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంటే భార్య ఉండంగానే ఆయన నీకు ఈ ఇల్లు కూడా రాయిచ్చేశాడా, 2 ఇండ్లు కూడా నీకే రాయిచ్చేశాడా అన్నట్టు కూడా ఎవరైనా అట పని చేస్తారా, కనీసం ఆలోచన ఉందా, నువ్వు ఈ రకంగా మమ్మల్ని కూడా మిస్గైడ్ చేయొద్దు అంటూ కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదే ఇదంతా చూస్తా అంటే ఇదంతా కూడా చాలా దారుణంగానే అనిపిస్తుంది. సో మొత్తం మీద మాత్రం అధికారులు మాత్రం దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. పెద్దాం దగ్గర నుంచి కూడా ఎవరైతే 90 ఏళ్ల ముసలమ్మ లక్ష్మమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె వద్ద నుంచి కూడా అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. రాతపూర్వకంగా కూడా ఆమె దగ్గర నోట్ చేసుకోవడం జరిగింది. మరోవైపు గ్రామంలో కూడా విచారించి గ్రామంలో దాదాపుగా ఒక 10-15 మంది వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అదే స్థాయిలోనే రాతపూర్వకంగా కూడా వాళ్ళ దగ్గర నుంచి రాసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. పెద్ద ఆమెకు సంబంధించిన ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెకే చెందుతుందంటూ కూడా అధికారులు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మరోవైపు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత 1-2 రోజుల్లోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని ఆర్డీఓకి రిపోర్ట్స్ పెట్టి దాని తర్వాత చర్యలు తీసుకుని పెద్దామెకి న్యాయం చేస్తామంటూ కూడా ఎంఆర్ఓ గారు కావచ్చు, అదేవిధంగా మిగిలిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. అధికారులు కూడా కొంతమంది అక్కడికి వచ్చి మొత్తం ఇల్లు అదేవిధంగానే మొత్తం కూడా సర్వే అంతా కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంగా కూడా వాళ్ళని మిస్గైడ్ చేసే విధంగా కూడా చెప్పడం జరిగింది. సో ఎన్ని కుట్రలు పడినా ఎన్ని కుతంత్రాలు పడినా ఆయన బతుకున్న సందర్భంలోనే చెంగమ్మ నాయుడు ఆయన దగ్గర నుంచి ఆస్తులు రాసుకున్న తర్వాత హద్దులు కూడా ఆమె ఉన్నటువంటి ఆయన భార్య లక్ష్మమ్మ ఉన్నటువంటి ఇల్లుకి సంబంధించిన కూడా హద్దులు దాంట్లో ఆ పత్రంలో పొందుపరుచుకొని రాసుకున్నంత మాత్రాన అది చల్లదంటూ కూడా అంటే అధికారులు చెప్తున్నారు. అదే స్థాయిలోనే అంటే చట్టం కూడా చెప్తుంది. సో మొత్తం మీద చూద్దాం పెద్దామెకి ఏ విధంగా అధికారులు న్యాయం చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ వీడియోలో కనపడిస్తున్నదే పెద్దమ్మ లక్ష్మమ్మకు సంబంధించినటువంటి ఇల్లు. ఈ ఇల్లు పైనే కబ్జాదారుడు ఎవరైతే ఉన్నారో భాస్కర్ నాయుడు కన్నేయడం జరిగింది. అయితే ఆ సంబంధించినటువంటి అధికారులు అయితే విచారణ జరుపుతున్నారు. చూడొచ్చు దాదాపుగా ఒక 40 నుంచి ఒక 50 అంకణాలకు సంబంధించిన ఇల్లు. ఈ ఇంటి పైన కన్నేసినటువంటి కబ్జాదారుడు ఎవరైతే ఉన్నారో భాస్కర్ నాయుడు, అదేవిధంగానే వాళ్ళ కొడుకులు దీనికి సంబంధించి ఇప్పటికే కూడా కూతుళ్ళు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రచ్చరచ్చ చేస్తున్నారని అనుకోండి. ఏదైనప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి కబ్జాకు గురి కాకుండా అధికారులు స్పందించడం జరిగింది. కలెక్టర్ గారు, అదేవిధంగానే ఆర్డీఓ గారు, అదేవిధంగానే ఎంఆర్ఓ గారు దీనిపైన స్పందించి పెద్దామెకి అంటే ఎప్పుడు ఆమె భర్త చనిపోవడం జరిగింది, దాని తర్వాత పరిణామాలు ఏంటి అటన్నిటి మీద కూడా విచారణ జరుపుతున్నారు. ఆ సందర్భంగా కూడా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలన చేయడం జరిగింది. సో ఎలాగైనా సరే ఈ ఇల్లును కొట్టేయాలని కబ్జాదారుడు ఎవరైతే ఉన్నారో భాస్కర్ నాయుడు ప్రయత్నాలు చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దామెకి అదేవిధంగానే పెద్దామెకి సంబంధించినటువంటి చిన్న కూతురికి మధ్య కూతురికి చెందాలనేదే వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామంలో కూడా ఇప్పటికీ దీనిపైన విచారణ చేయడం జరిగింది. విచారణలో మరికొన్ని వాస్తవాలు కూడా బయటికి రావడం జరిగింది. ఆస్తుపాస్తులు పనిచేసినప్పటికీ కూడా కనీసం ఆ ఊర్లో ఉన్నది ఆ ఇల్లు ఒకటే ఆమె పెద్దామెకి వాళ్ళ కుటుంబ సభ్యులకి, దాన్ని కూడా కొట్టేయాలనేటటువంటి దుర్మార్గపోయినటువంటి బుద్ధి ఎవరైతే ప్రదర్శిస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు, అదేవిధంగానే సభ్య సమాజం తలదించుకునే రకంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేదే అందరి డిమాండ్. సో చూద్దాం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో. అదేవిధంగానే పెద్దామె 90 ఏళ్ల ముసలమ్మ లక్ష్మమ్మకి వాళ్ళ కుటుంబ సభ్యులకి చిన్న కూతురు పంకజమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎటువంటి న్యాయం జరుగుతుందో మనం వేచి చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరిగేంత వరకు ఎందుకంటే ఊరంతా చెప్తున్నారు ఇది న్యాయం భాస్కర్ నాయుడు కుటుంబ సభ్యులు చేస్తున్నది అన్యాయం, ఇది పూర్తి స్థాయిలో కూడా దీనిపైన అధికారులు అవసరం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చట్ట ప్రకారం అంటే భర్త ఉండంగానే భర్త చనిపోయిన తర్వాత భార్య ఆస్తి ఒకవేళ భర్త రాసిచ్చేసినా కూడా అది దాన్ని రద్దు చేసే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా చర్యలు తీసుకొని ఎవరైతే లక్ష్మమ్మ భర్త భాస్కర్ నాయుడికి రాసిచ్చారో, భాస్కర్ నాయుడు సతీమణికి రాయిచ్చారో, అవసరం వస్తే ఆ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసి తనకి పూర్తి హక్కు ఉన్నటువంటి ఆస్తులన్నిటికీ కూడా పూర్తి హక్కు తనకు కల్పించాలనేది
పెద్దామె నిర్ణయం. దాని ప్రకారంగానే స్టేట్మెంట్ కూడా ఆమె ఇవ్వడం జరిగింది. రికార్డ్స్ కూడా అధికారులు రాసుకొని పోవడం జరిగింది. ఆ రకంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూద్దాం పెద్దామెకి లక్ష్మమ్మకి ఏ విధంగా న్యాయం చేస్తారు. అదేవిధంగానే కుట్ర పన్నినటువంటి ఇల్లు కొట్టేసే ప్రయత్నం చేసినటువంటి భాస్కర్ నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగానే కొడుకులు కూతుళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూడొచ్చు పెద్దామెకు సంబంధించి స్వచ్ఛ అంటే భారత్ కింద మరుగుదొడ్లు నిర్మాణం చేసుకుంది ఆమె. అదేవిధంగానే ఆ ఇంటికి ఈ ఇంటికి అంటే డోర్ నెంబర్ కూడా చూడొచ్చు 14/2 ఆ ఇంటికి సంబంధించి డోర్ ముందర కూడా ఆమె నిలబడుకొని ఉంది. అదేవిధంగానే ఆ ఇంటికి సంబంధించి కూడా సర్వ హక్కులు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నటువంటి పింఛను 14/2 చూడొచ్చు. ఆ ఇంటికి సంబంధించి కూడా ఇంత క్లారిటీగా ఉన్నా కూడా అధికారులను ఏదో ఒక రకంగా భయం అంటే కోర్టు నోటీసులు ఇచ్చాము అన్నట్టు రకరకాల భయానికి గురి చేసే ప్రయత్నం చేయడం చూడొచ్చు. ఇంటి లోపల నిర్మాణం దాదాపుగా ఒక 40-50 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఇల్లు అది. కానీ ఆ ఇంటిని ఆల్రెడీ భాస్కర్ నాయుడు వాళ్ళ సతీమణి పైన లలిత కుమారి పేరు పైన ఇది ఖాళీ జాగా అని అంటూ కూడా గతంలో అధికారులని మభ్యపెట్టి ఒక పట్టా తెచ్చుకోవడం జరిగింది. ఆ పట్టాను కూడా అధికారులు సర్వే చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆ పట్టాను కూడా రద్దు చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఆమె లేని పరిస్థితుల్లో ఉన్న కారణంగానే అధికారుల చుట్టూ తిరగలేకపోయింది. ఇన్నాళ్ళ పాటు 10-15 సంవత్సరాల నుంచి కూడా పన్నులు ఆమె కట్టుకుంటూ వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అధికారులను మభ్యపెట్టి ఈ రకంగా కొన్ని డాక్యుమెంట్స్ను సృష్టించుకొని లేటెస్ట్గా సర్వే రిపోర్ట్ ఒకటి సృష్టించుకొని వాళ్ళకు కూడా సర్వే అధికారులకు తప్పుదారి పట్టించి ఆ సర్వే నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకొని ఈ రకంగా చేయడం జరిగింది. సో దీన్ని పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. చూద్దాం మరి అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అదే స్థాయిలోనే ముసలమ్మకి పెద్దామెకి ఎటువంటి న్యాయం జరుగుతుందో అదేవిధంగానే అధికారులు కూడా ఘటనా స్థలానికి వీఆర్ఓతో పాటు మరికొంతమంది అధికారులు కూడా వచ్చి మొత్తం కూడా గ్రామంలో కూడా విచారణ చేయడం జరిగింది. గ్రామంలో కూడా పెద్దలు అదేవిధంగా వాళ్ళందరినీ కూడా స్థానికులను వాళ్ళందరినీ కూడా గ్రామ పెద్దలు వాళ్ళందరూ కూడా మనం చూడొచ్చు విజువల్స్లో వాళ్ళందరినీ కూడా విచారణ జరుపుతున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగానే పూర్తి స్థాయిలో కూడా దానిపైన విచారణ జరుపుతున్నారు. మాది ఏగునవల్లి వేదరాలపల్లి పంచాయతీ ఐరాల మండలం చిత్తూరు జిల్లా. ఇక్కడ ఎగునవరపల్లిలో ఉండు లక్ష్మమ్మ ఇల్లు 50 సంవత్సరాలుగా ఆమె కూతురు జి పంకజమ్మ వాళ్ళ అనుభవంలో ఉంది. ఇప్పుడు ఈరోజు రెవెన్యూ అధికారి వచ్చి ఇక్కడికి వచ్చి ఇదను ఉంటే కూడా వాళ్ళు చాలా అసభ్యకరంగా మాట్లాడి జి భాస్కర్ నాయుడు జి లలిత కుమారి జి విశ్వనాథ నాయుడు జి రమేష్ వినాయక రంజిని కూతుండ్లు ఎంఆర్ఓ ముందర గ్రామస్తుల్ని దౌర్జన్యం చేసి కొట్టనొచ్చినారు. ఇదనేసిందా మేము కొంత దూరం పరుగులు తీసాము. అందరూ వచ్చేళ్ళకు అన్నదమ్ముల భాగస్తులను వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరం చేస్తున్నారు. గుట్ట ఒక 40 ఎకరాల గుట్ట. ఆ గుట్టలో కూడా ఇక్కడ మాది అక్కడ మాది అని గొర్రెలు ఆవులు మేకలు పోతే కూడా వచ్చి అడ్డుకొని చాలా ఇబ్బంది చేస్తున్నారు. కంచెలేసినారు. వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారికి విన్నవిస్తున్నాను. నా పేరు వి పురుషోత్తం నాయుడు. మాది వచ్చి ఎగునాగులవారిపల్లి ఐరాల మండలం వేదగిరివారిపల్లి పంచాయతీ. ఇక్కడ జి లక్ష్మమ్మ అనే ముసలావిని వాళ్ళ అల్లుడు భాస్కర్ నాయుడు మరియు విశ్వనాథ నాయుడు వాళ్ళ తల్లి లలితమ్మ వాళ్ళ కుమార్తెలు రంజిని వినాయక రమేష్ వీళ్ళందరూ కలిసి ఆమెని తీసి బయట తోసేశారు. ఆమె సుమారు 50 సంవత్సరాలుగా ఈ ఇంట్లో కాపురం ఉండింది. ఆమెకి ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి. ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారు వచ్చి
ఇది ఏదో సబ్ డివిజన్ చేసింది ఆమె దాన్ని కల్పిద్దామంటే కూడా వాళ్ళపైన దౌర్జన్యం చేస్తూ వీళ్ళు నానా దుర్భాషలాడుతూ ఇది చేశారు. ఆ తర్వాత ఎక్కడ ఖాళీ జాగా ఉన్నా, ఎక్కడ గుట్ట ఉన్నా, గుట్ట పరుంబోకున్నా అక్కడంతా ఆక్యుపై చేసుకొని గ్రామస్తులపైన కూడా కంప్లైంట్లు ఇవ్వడం, పోలీస్ స్టేషన్ పోవడం, తప్పుడు కేసులు పెట్టడం ఇలా చేస్తున్నారు. కోర్టుకు పోయి కోర్టు నోటీస్ తేవడం, కోర్టు ఇది ఇంజక్షన్ తేవడం, ఇలాంటి పనికిరాని పనులన్నీ చేస్తున్నారు. దాన్ని కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ తగు చర్యలు తీసుకొని, జాయింట్ కలెక్టర్ గారు కానీ తగు చర్యలు తీసుకొని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రభాకర్ నాయుడు, చిత్తూరు జిల్లా ఐరాల మండలం, వేదగిరివారిపల్లి పంచాయతీ, ఎగువనాగులవారిపల్లి. ఇక్కడ జి లక్ష్మమ్మ అనే ముసలావిడ ఉంది ఇల్లు. దాదాపు నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు. నాకు తెలవక ముందు నుంచి ఆ పెద్ద ఆ ఇంట్లోనే ఉంది. వాళ్ళ పెద్ద కూతురు జి లలిత కుమారి భాస్కర్ నాయుడు దౌర్జన్యం చేసి ఇప్పుడు ఆమెను బయట తరిమేసినారు. రెండో కూతురు దగ్గర ఆశ్రయం పొందుతూ ఉంది. ఊర్లో వాళ్ళు చెప్పినా కానీ వినిపించుకోకుండా వాళ్ళందరినీ కూడా దౌర్జన్యం చేసి వాళ్ళను ఖాతరు చేయకుండా చేసిన దాంతో రెవెన్యూ అధికారులు వచ్చి దాని మీద చర్య తీసుకునేదానికి చూస్తే కూడా కొల్చేదానికి కానీ దేనికి కానీ అడ్డుపడుతున్నారు. ఊర్లో ఎక్కడ ఏ ఖాళీ జాగా ఉన్నా గుడికి సంబంధించింది కానీ, గుట్టకు సంబంధించింది కానీ ప్రతిదీ మాది, మాకు పట్టా ఉంది అనేది అందరి మీద ఇంప్లీట్ కోర్టుకు కూడా పోయి ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడుతున్నారు. దీన్నంతా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. హలో, ఓకేనా. నా పేరు ప్రభాకర్ నాయుడు, చిత్తూరు జిల్లా ఐరాల మండలం, వేదగిరివారిపల్లి పంచాయతీ, ఎగువనాగులవారిపల్లి. ఇక్కడ ఉండే 842 సర్వే నెంబర్ గుట్టలో దాదాపుగా నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు. మా తాతలు మా నాయనల తర్వాత మేము ఇప్పుడు ఇక్కడ గుట్ట దిబ్బలు వేసుకుంటూ ఆవులు కట్టేసుకుంటున్నాము. ఈడ వచ్చి జి భాస్కర్ నాయుడు అని ఆయన 10 సెంట్లు పట్టా ఉండాలి, నాదే మొత్తం ఇదా అని చెప్పేసింది అనేసి మమ్మల్ని కోర్టుకి తీసినారు, పోలీస్ స్టేషన్కి తీసినారు. ఏమే తప్పుడు కేసు, అసలు అది డాక్యుమెంట్ కూడా తప్పుడు డాక్యుమెంట్ను సృష్టించుకొని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని రెవెన్యూ వాళ్ళు చర్య తీసుకొని మా కలెక్టర్ ద్వారా కానీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. 842 సర్వే నెంబర్లో ఉండే గుట్ట సుమారుగా 38 ఎకరాల 60 సెంట్లకు విస్తీర్ణం ఉంది. ఇందులో చుట్టుపక్కల గ్రామస్తులు పశువులను, మేకలు, గొర్రెలను మేపుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ భాస్కర్ నాయుడు అనే వ్యక్తి ఎవరిని గుట్లోకి ప్రవేశించనీయకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దీన్ని కలెక్టర్ వారు చర్య తీసుకొని ఈ పట్టాను రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.